హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం హైదరాబాద్లో వస్తున్న భూకంపాల గురించి తెలుసుకుందాం. ఎస్, చాలా హై స్కేల్ భూకంపాలు వస్తున్నాయి హైదరాబాద్లో. ఎక్కడంటారా? తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ముందుకెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు మాతో కనెక్టెడ్గా ఉండాలి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. రీసెంట్గా వచ్చిన భూకంపం పేరు హైడ్రా. హైడ్రా అనే భూకంపం రీసెంట్లీ హైదరాబాద్లో వచ్చి చాలామంది రియల్ ఎస్టేట్ పెద్ద బాబుల ఆశలు, కోరికలు, అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు, కన్వెన్షన్లు కూల్చేసింది. దీనివల్ల చాలామంది నిస్పృహతో ఉన్నారు, చాలామంది బాధలో ఉన్నారు, అండ్ చాలామంది దీనికి ఏం చేద్దాము అని తలపట్టుకొని కూర్చొని ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్, కమర్షియల్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చాలా పెద్ద డిమాండ్లో ఉంటాయి. అదే కాకుండా మీకు కొన్ని అడుగుల భూమి హైదరాబాద్లో ఉందంటే మీరు కోటీశ్వర్లతో సమానం. ఇప్పుడు హైదరాబాద్లో ల్యాండ్, ప్రాపర్టీస్ వాల్యూ కొనే టైం కంటే ఇప్పుడు ఎన్నో వేల రేట్లు పెరిగింది. అదే కాకుండా సెకండ్ క్వార్టర్లో మనం అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ ఆల్మోస్ట్ 11% గ్రోత్ని అబ్జర్వ్ చేసింది. దాంతో ఏం చూపిస్తుందంటే ఇక్కడ స్ట్రాంగ్ అండ్ సస్టైన్డ్ పొటెన్షియల్ బయర్స్ ఉన్నారు అండ్ వాళ్ళకి కన్సిస్టెంట్గా గ్రోత్ అవుతుంది అని ఈ డెవలప్మెంట్ చూపిస్తుంది. అదే కాకుండా ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడైతే పేరు తెచ్చుకుందో, పునాది తెచ్చుకుందో, ఇక్కడ చాలా అక్రమ వ్యవహారాలు, అక్రమ వ్యాపారాలు కూడా పెరిగాయి. ఎంతోమంది ఎక్కడెక్కడో తీసుకోకూడని భూములు తీసుకొని వాటిని లీగలైజ్ చేసి అక్కడ కన్స్ట్రక్ట్ చేసి ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ చేశారు. ఆ డ్యామేజ్ ఎంతవరకు జరిగిందో హైదరాబాద్లో వచ్చే ఫ్లడ్స్, కారే నాలాలు అండ్ జనాలు ఎదుర్కొనే వాటర్ ప్రాబ్లమ్స్ నుంచి అర్థం చేసుకోవచ్చు. భూకంపం వచ్చిందని చెప్పాను కదా, ఆ భూకంపం పేరే హైడ్రా. వాట్ ఈస్ హైడ్రా? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, కాల్డ్ యాజ్ హైడ్రా. రీసెంట్గా హైడ్రా ఇచ్చిన షాక్ వేవ్స్ తెలంగాణలో రూలింగ్ అండ్ ఆపోజిషన్ కమిటీస్ని భయపెట్టిస్తున్నాయి. ప్రతి ఒక్క రిచ్ బడాబాబులకి వాళ్ళ ల్యాండ్ ఎక్కడుంది, వాళ్ళ ఫామ్ హౌస్ ఎక్కడుంది, అది లీగల్ జోన్లో ఉందా, ఎఫ్టిఎల్ జోన్లో ఉందా అనే క్వశ్చన్ తీసుకొస్తుంది మైండ్లో. తెలంగాణ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడే చాలా మటుకు ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్ ఏరియాస్లో కట్టారు, లేక్స్ దగ్గర కట్టకూడని ప్లేసెస్లో కట్టి ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ చేస్తున్నారు అని ఇంతకు ముందు కూడా అసెంబ్లీలో మాట్లాడారు. కానీ అపోజిషన్లో ఉన్నప్పుడు అవన్నీ పప్పులు ఉడకలేదు. కానీ ఇప్పుడు తన చేతిలో పవర్ వచ్చిన తర్వాత తను లాంచ్ చేసిన ప్యాక్టే హైడ్రా. హైడ్రా ఏం చేస్తుంది అసలు? హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ చేస్తుంది, పబ్లిక్ అసెట్స్ని సేఫ్ గార్డ్ చేస్తుంది. ఇక్కడ ఎలాంటి ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ జరగడం హైడ్రా స్టాప్ చేస్తుంది. హైడ్రా ఇమీడియట్లీ టాస్క్లోకి వచ్చిన తర్వాత లేక్స్ దగ్గర జరిగిన కొన్ని ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఆర్ ఎంక్రోచ్మెంట్స్ని కూలగొట్టడం మెయిన్ టాస్క్గా తీసుకుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే కొద్దిపాటి వర్షాలు పడగానే సన్న సన్న లేన్స్లోకి నదుల్లాగా వాటర్ ప్రవహిస్తుంది. ఆ వాటర్ ఇంట్లల్లోకి వచ్చేస్తుంది. ఎందరో మనుషులు చనిపోయారు రీసెంట్గా వాటర్ ఫుల్ వేడైపోయి హైదరాబాద్లో. ఇవన్నీ స్టాప్ చేయడానికి హైడ్రా అనే ఒక కమిషనరేట్ తీసుకొచ్చారు. హైడ్రా ఏం చేస్తుందంటే మన లేక్స్ దగ్గర లేదా లీగల్ ప్రాపర్టీస్ దగ్గర ఒక ఏరియా విజిల్ ఉంటుంది. ఆ విజిల్ ఏరియా పరిధిలో ఎప్పుడు ఏ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ కానీ, అది కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ కన్స్ట్రక్ట్ చేయకూడదు. హైడ్రా ఇవి చెక్ పెడుతుంది. ఈ ప్రాపర్టీస్ ఇక్కడ పర్మిషన్ తీసుకొని కట్టారా, అది ఏ జోన్ లోపలికి ఉంది అని క్యాలిక్యులేట్ చేస్తుంది. అసలు ఈ జోన్స్ ఏంటి, ఈ కన్స్ట్రక్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ప్రతి స్టేట్లో ఒక వాటర్ బాడీ అనేది ఆ స్టేట్కి ఇచ్చిన రిసోర్స్. ఆ వాటర్ బాడీ ఆ స్టేట్లో ఒక ఎన్వైరన్మెంటల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఆ స్టేట్లో ఆ వాటర్ బాడీకి ఒక బఫర్ జోన్ ఉంటుంది అండ్ ఆ బఫర్ జోన్కి చుట్టూ కొన్ని ప్రొటెక్షన్ ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్లో కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్ కానీ ఎవ్వరూ కూడా చేయకూడదు. అలా కన్స్ట్రక్షన్స్ చేయడం వల్ల ఎన్వైరన్మెంటల్ బ్యాలెన్స్ దెబ్బతిని వాటర్ ఎక్కువై బయటికి వచ్చేటప్పుడు ఆ వాటర్ డైరెక్షన్ మారి ఫ్లడ్స్కి దారితీస్తుంది.
దానివల్లనే హైదరాబాద్ ఈరోజు రేపు చిన్న వర్షం పడ్డా, కొద్దిపాటి వర్షం పడ్డా నాలాలలో నదులు ప్రవహిస్తున్నాయి, ఇంట్లల్లోకి వాటర్ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఎంక్రోచ్మెంట్ వల్ల జరుగుతున్నాయి. ఇవన్నీ ఎన్వైరన్మెంటల్ డిస్బ్యాలెన్స్ వల్ల జరుగుతుంది. రీసెంట్గా న్యూస్లో ఉన్నది ఎన్ కన్వెన్షన్ సెంటర్ న్యూస్లో ఉన్నది. అది ఎంత అందంగా ఉంది, ఎంత పెద్దగా ఉంది, అక్కడ ఎన్ని ఈవెంట్స్ అయ్యాయి అని కాదు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎంతో పెద్ద ఫంక్షన్ హాల్. అది అక్కడ ఎన్నో రకాల పొలిటికల్, టాలీవుడ్, బాలీవుడ్, లోకల్, స్పోర్ట్స్ అండ్ మేజర్ బిజినెస్ ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. నాగార్జున గారు దాన్ని ఓన్ చేస్తారు. అసలు ఈ ప్రాపర్టీని ఎందుకు సడన్గా అలా పడగొట్టేశారు అంటే దానికి రీజన్స్ ఎన్నో ఉన్నాయి. ఆల్రెడీ గవర్నమెంట్ నాగార్జున గారికి ఆ ప్రాపర్టీ ఇల్లీగల్ ప్లేస్లో కట్టించారు కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి నోటీస్ ఇచ్చింది. కానీ ఇది పట్టించుకోకపోవడం వల్ల గవర్నమెంట్ దీన్ని కూల్ చేయాల్సి వచ్చింది. ఈ గవర్నమెంట్ ఈ యాక్షన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఫుల్ ట్యాంక్ లెవెల్, FTL లెవెల్ లిమిట్ ఆర్ బఫర్ జోన్ లిమిట్లో కట్టబడింది. దీనివల్ల రేపు ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ జరుగుతుంది అండ్ ఒకవేళ రెయిన్స్ ఎక్కువైనప్పుడు ఇక్కడ వాటర్ హజార్డ్స్ వచ్చే రీజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయకూడదు అని హైడ్రా నమ్ముతుంది. హైడ్రా మెయిన్ రెస్పాన్సిబిలిటీ డిజాస్టర్ని మేనేజ్ చేయడం, హైదరాబాద్ని ఇలాంటి డిజాస్టర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడం. కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. అండ్ హైడ్రా ఈ పాలసీ స్టార్ట్ చేసే ముందు చాలా రకాల రీసెర్చెస్ చేసింది. ఎవరెవరి ప్రాపర్టీస్ ఏ లొకేషన్ లిమిట్స్లో కట్టబడింది, వాటి పరిధులెన్ని, వాళ్ళకి ఎక్కడి వరకు పర్మిషన్ ఉంది, అండ్ వీళ్ళు కట్టే ముందు ఎవరి దగ్గర ఏ లోకలైజ్ బాడీస్ నుంచి పర్మిషన్ తీసుకున్నారు, ఎవరెవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది, ఎవరెవరు బేనామీలు దీంట్లో ఉన్నారు అని అన్ని రీసెర్చ్ చేసి తెలుసుకున్న తర్వాతనే మొదలైంది ఈ హైడ్రా ఏజెన్సీ. ఇది ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. అండ్ దీంట్లో 800 to 2200 పీపుల్ని రిక్రూట్ చేస్తున్నారు. ఇది ఇంకా గ్రో అవుతుంది. ఈ ఏజెన్సీని హెడ్ చేసేది జిహెచ్ఎంసీ కమిషనర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏవి రంగనాథ్ గారు దీని ఆపరేషన్స్ని మేనేజ్ చేస్తున్నారు. అండ్ ఇది సూపర్విజన్లో జరుగుతుంది, తన సూపర్విజన్లో ముందుకెళ్తుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ MA అండ్ UD ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ గారు కూడా దీన్ని గైడ్ చేస్తున్నారు. హైడ్రా ఈరోజు హైదరాబాద్లో స్టార్ట్ అయింది అంటే సడన్గా స్టార్ట్ అవ్వలేదు. దీని బ్రెయిన్ చైల్డ్ రేవంత్ రెడ్డి గారి మైండ్లో ఎన్నో ఇయర్స్ నుంచి నడుస్తుంది. ఈవెన్ తన అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా హైడ్రా గురించి, ఎంక్రోచ్మెంట్ ల్యాండ్స్లో కన్స్ట్రక్ట్ అయిన కన్స్ట్రక్షన్స్ గురించి, లేక్ చుట్టూ జరుగుతున్న అవినీతుల గురించి చాలాసార్లు పార్లమెంట్లో తీసుకొచ్చారు. కానీ తన పవర్లో లేకపోవడం వల్ల ఈ మ్యాటర్ ఎక్కువ ఇంపార్టెన్స్లోకి రాలేదు. అసలు హైడ్రా చేసే 3 మెయిన్ టాస్క్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, అసెట్ ప్రొటెక్షన్ వింగ్. హైడ్రా ఏం చేస్తుందంటే ఈ పరిధిలో ఉన్న పార్క్స్, ఓపెన్ స్పేసెస్, ప్లే గ్రౌండ్స్, లేక్స్, ల్యాండ్స్ వీటిని ఎంక్రోచ్మెంట్స్ నుంచి కాపాడుతుంది. ఆల్సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ జరిగే కన్స్ట్రక్షన్స్ లీగల్ వేలో జరుగుతున్నాయా ఇన్స్పెక్షన్ చేస్తుంది. ప్రైవేట్ ప్రిమైసెస్ కంపైలెంట్ పర్మిషన్స్లో ఉన్నాయా, బిల్డింగ్ అండ్ టౌన్ ప్లానింగ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాయా, ఒకవేళ అవ్వకపోతే లీగల్ యాక్షన్స్ ఎవరి మీద ఎలా తీసుకోవాలి అనేది ఈ అసెట్ ప్రొటెక్షన్ వింగ్ డిసైడ్ చేస్తుంది. ఇంకొకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్. ఈ సెక్షన్ ఏం చేస్తుందంటే డిజాస్టర్ రెస్పాన్స్ని, రిలీఫ్ వర్క్ని కోఆర్డినేట్ చేస్తుంది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హెల్ప్తో, DRF హెల్ప్తో. అది క్లోజ్లీ నేషనల్ అండ్ స్టేట్ ఏజెన్సీస్తో పాటు వర్క్ చేసి టెక్నికల్ ఏజెన్సీస్ హెల్ప్ తీసుకొని ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ IMD అండ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ NRSAతో పాటు కలిసి హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ ప్రొవిజన్ ప్రొవైడ్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. లాజిస్టిక్ సపోర్ట్ వింగ్. ఈ వింగ్ ఏం చేస్తుందంటే క్రిటికల్ డిజాస్టర్ రెస్పాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. డిజాస్టర్ రెస్పాన్స్ జరిగినప్పుడు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ హెల్ప్ తీసుకొని తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ని ఇది నెట్వర్క్ చేస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ చెప్పిన దాని పరంగా వాళ్ళు ఆల్రెడీ నాగార్జున గారికి నోటీస్ ఇచ్చాము అని వాళ్ళు చెప్తున్నారు. కానీ నాగార్జున గారి దృష్టిలో వాళ్ళకి నోటీస్ అందలేదు. నాట్ ఓన్లీ దిస్, తను ఏమంటున్నారంటే ఆ ల్యాండ్ పట్టా ల్యాండ్ అండ్ ఆ ల్యాండ్లో కన్స్ట్రక్ట్ అయిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ట్యాంక్ ప్లాన్లో
ఎంక్రోచ్ చేశారు, కానీ అది రాంగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చింది. ఈ ట్యాంక్ ప్లాన్ ఎంక్రోచ్ చేశారు, కానీ ఇది ఒక్క ఇంచు కూడా ఎఫ్టిఎల్ జోన్లోకి రాదు. అండ్ ఈ డెమాలిషన్ ఒక రాంగ్ వేలో జరిగింది, ఒక మిస్ఇన్ఫర్మేషన్ మీద బేస్ అయి ఉంది అని చెప్పేది నాగార్జున గారు. అండ్ ఈ లా అబైడింగ్ సిటిజన్, నేను కోర్ట్ని అప్రోచ్ అవుతాను అండ్ నా వర్షన్ ఏంటో నేను కోర్ట్కి వినిపిస్తాను, దీంట్లో నేను న్యాయం తీసుకుంటాను అని చెప్పేసి కూడా నాగార్జున గారు మాట్లాడారు. గవర్నమెంట్ చేసిన రీసెర్చ్లో పాండ్స్ దగ్గర, లేక్స్ దగ్గర ఎన్నో ఇల్లీగల్ ఫామ్ హౌసెస్ అండ్ కన్వెన్షన్ సెంటర్స్, బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ కట్టబడ్డాయి. దీనివల్ల ఎందరో బడాబాబులు ఇంకా పెరుగుతూనే ఉన్నారు. కానీ ఈ ఫామ్ హౌసెస్ నుంచి వచ్చే డిశ్చార్జెస్, వేస్ట్ అన్నీ లేక్స్లోకి, పాండ్స్లోకి వెళ్తున్నాయి. స్పెషలీ మనకి ఫ్రెష్ వాటర్ సోర్సెస్ అయిన గండిపేట్ లేక్, హిమాయత్ సాగర్ లేక్, ఇవన్నీ ఈ పొల్యూటెడ్ రిసోర్సెస్ వల్ల చాలా డ్యామేజ్ అవుతున్నాయి. అండ్ ఒక పర్సన్ ఎప్పుడైనా వాళ్ళు చేసే పనులు ఎన్వైరన్మెంటల్కి డ్యామేజ్ అవుతున్నాయా, ప్రొటెక్ట్ అవుతున్నాయా, లేదా దానికి హెల్ప్ చేస్తున్నాయా అనేది చెక్ చేసుకోవాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మెసేజ్ పాస్ చేశారు. తను లార్డ్ కృష్ణ టీచింగ్స్ని ఇన్కల్కేట్ చేద్దాము అని చెప్పి ట్రై చేస్తున్నారు. అండ్ తను ఈ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ లేక్స్ దగ్గర ఎప్పుడైతే స్టాప్ చేయాలని మొదలు పెట్టారో చాలామంది దీన్ని అపోజ్ చేశారు అండ్ చాలా కంపెనీస్ దీన్ని సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇండివిజువల్స్, సోషల్ ఆర్గనైజేషన్స్ దీని గురించి ముందుకొచ్చి రేవంత్ రెడ్డి గారిని చాలా అప్లాడ్ చేస్తున్నారు. అలానే కొంతమంది దీన్ని క్రిటిసైజ్ కూడా చేస్తున్నారు. రీసెంట్గా మనం చూస్తే ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారు దీన్ని క్రిటిసైజ్ చేశారు. ఓవైసీ గారు చెప్పేది ఏంటంటే దీనికి ఒక సాచ్యుయేటరీ బ్యాకింగ్ లేదు. గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇప్పుడు స్టార్ట్ చేసిన పని ఏదైతే మొదలు పెట్టారో వాళ్ళు నెక్లెస్ రోడ్ని ఈ సిచ్యువేషన్లో ఎలా డీల్ చేస్తారు? నెక్లెస్ రోడ్ చుట్టూ కట్టిన ప్రాపర్టీస్ కానీ, ఆ కన్స్ట్రక్షన్స్ కానీ అవి కూడా గవర్నమెంట్ ఇలానే డెమాలిష్ చేస్తుందా? అదే కాకుండా హైడ్రాకి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఒక సపోర్ట్ వాక్ ఆర్గనైజ్ చేశారు. అసలు హైడ్రా గురించి అవేర్నెస్ తేయడానికి, లేక్స్, పాండ్స్ ప్రొటెక్షన్స్ గురించి, ఇంపార్టెన్స్ గురించి జనాలకి తెలవడానికి స్టూడెంట్స్ ఎన్నో కాలేజెస్ నుంచి, ఇన్స్టిట్యూషన్స్ నుంచి ముందుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీస్లో ఇలా సపోర్ట్ వాక్స్ చేస్తున్నారు, కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు హైడ్రాకి సపోర్ట్గా. ఇవన్నీ చూస్తే వీ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ వన్ థింగ్, దట్ హైడ్రా ఏం చేస్తుందో అది పక్కన పెట్టేస్తే, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ద గవర్నమెంట్ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఎన్వైరన్మెంటల్ సేవింగ్. హైదరాబాద్ ఇంకో ఢిల్లీ లాగా మారిపోక ముందే మనం దీనికి సేవ్ చేస్తే రేపు మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. హైడ్రా లాంచ్ అయినప్పుడు ప్రతి మనిషి మనసులో ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇది గవర్నమెంట్ జస్ట్ ఒక రివెంజ్ యాక్టివిటీయా, ఇప్పుడు పవర్లో రాగానే ఎవరినో ఒకరికి వాళ్ళ సత్తా చూపించాలి అని చేసే యాక్టివిటీయా, లేదా నిజంగా గవర్నమెంట్ జెన్యూన్గా ఈ యాక్టివిటీ చేస్తుందా అనే క్వశ్చన్ మార్క్ జనాల మైండ్లో ఇంకా ఉంది. దానికి ఆన్సర్ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి అంటే ఓన్లీ తన ఆపోజిషన్ పార్టీ లీడర్స్నే కాదు, ఓన్లీ తనకి విరుద్ధంగా ఉన్న మనుషులదే కాదు, ఈవెన్ తన పార్టీలో పనిచేసే కార్యకర్తలది కూడా తను అలానే ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి. వాళ్ళ ప్రాపర్టీస్ కూడా ఇలాంటి ల్యాండ్స్లో ఉన్న, ఇలాంటి ఏరియాస్లో ఉన్న వాటిని కూడా కూల్ చేయాలి. అప్పుడే తను నిజాయితీగా ఈ స్టేట్ని, ఈ ప్లేస్ని గవర్న్ చేయగలుగుతారు. ఫ్రెండ్స్, మేము చేసిన వీడియో మీకు నచ్చితే మీ ఒపీనియన్స్ చేయడము, మీ కమెంట్స్ ఇవ్వడము, దీన్ని ఒకవేళ కంటెంట్ మీకు కనెక్ట్ అయితే దాన్ని లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ సబ్స్క్రిప్షన్స్ మా ఛానల్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఇచ్చే ఈ ప్రోత్సాహనే మమ్మల్ని ఇంకా రీసెర్చ్ చేసి ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి ప్రోత్సహిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.